జగతిని షూట్ చేయడం వెనకాల ఉన్నది ఎవరో కాదు శైలేంద్ర అని రిషికి తెలుస్తుంది కదా. తర్వాత రిషి ముకుల్తో మాట్లాడతాడు. ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయాలని రిషి అంటాడు ముకుల్తో. ఓకే సార్, మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేసి తొందరలోనే దోషులను పట్టుకుంటాము అని అంటాడు ముకుల్. తర్వాత రిషి కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. శైలేంద్రని చట్టానికి అప్పగించడానికి నా దగ్గర ఉన్న ఆధారాలు సరిపోతాయా, ఇంకా ఏమైనా సేకరించాలా, ఏమీ అర్థం కావట్లేదు. నా తల్లిని షూట్ చేయించాడు అని నాతోనే డైరెక్ట్గా చెప్పాడు. ఆ ఆధారం సరిపోతుంది కదా, అది ముకుల్కి ఇస్తే సరిపోతుంది కదా. ఆ ఆధారంతో ముకుల్ శైలేంద్రని అరెస్ట్ చేయవచ్చు. చట్టమే శైలేంద్రని తగిన విధంగా శిక్షిస్తుంది. కానీ నేను ఇప్పుడే ఆధారాన్ని ముకుల్కి ఇవ్వడం వలన శైలేంద్ర ఏమేమి చేయాలి అనుకుంటున్నాడో అవేమీ నేను తెలుసుకోలేకపోతాను. నేను రిషినే దర్శన్ని కాదు అని శైలేంద్రకి నిజం తెలిసిపోతే తను ఏం చేయాలనుకున్నది నాకు తెలియదు. కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయడమే బెటర్. కొన్నాళ్ళు దర్శన్ లాగానే శైలేంద్రని నమ్మించి తను ఏమేం చేయాలి అనుకుంటున్నాడో అవన్నీ తెలుసుకోవాలి అని రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. అంతలో వస్తారా రిషి దగ్గరికి వస్తుంది. ఏంటి సార్ ఒక్కరే కూర్చుని ఆలోచిస్తున్నారు? శైలేంద్రతో మాట్లాడి వచ్చిన తర్వాత మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏం జరిగింది సార్? ఏం చెప్పాడు? మీతో ఏదో చెప్పాలి అనుకున్నాడు కదా శైలేంద్ర, ఏం చెప్పాడు? మీరెందుకు డల్గా ఉన్నారు అని అంటుంది వసు. నేను డల్గా ఏమి లేని వస్తారా, బాగానే ఉన్నాను అని అంటాడు రిషి. సార్ మీ గురించి నాకు తెలియదా? మీరు ఎలా ఉన్నా నేను కనిపెట్టేయగలను అని అంటుంది వసు. ఎలా ఉన్నాను అని అంటాడు రిషి. మీకేదో తెలియకూడని విషయం తెలిసినట్టుంది, అందుకే అంత డల్గా ఉన్నారు అని అంటుంది వసు. ఇంకా రిషి వసుధార దగ్గరగా కూర్చుని వసుధార భుజం పైన తలపెట్టుకుని, వసుధార మనసంతా చాలా బాధగా ఉంది వసుధార అని అంటాడు. ఏమైంది సార్ అని అంటుంది వసుధార. మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉంటారు వసుధార, ఎలా ప్రవర్తిస్తారు, ఒక మనిషిని ఎలా చంపాలి అనుకుంటారు అని రిషి బాధగా అడుగుతూ ఉంటాడు వసుధారని. సార్ అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అని అంటుంది వసు. కానీ మన అనుకున్న వాళ్ళే మన వాళ్ళని చంపేస్తే మనం అనే పదానికి అర్థమేముంది వస్తారా? చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉన్నాము, ఒకే ఇంట్లో పెరిగాము, కలిసి ఆడుకున్నాము, అన్నీ చేసాము. కానీ అలాంటి మనిషిని ఇంకొకరు చంపాలి అనుకోవడం ఏంటి వస్తారా? ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అంటే చిన్నప్పటి నుంచి నేను చూసిందంతా నటనేనా అని అంటాడు రిషి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటుంది వసు. ఇంకే విషయం గురించి వస్తారా? నా గురించే, అమ్మ గురించి, శైలేంద్ర అన్నయ్య గురించి అని అంటాడు రిషి. అసలు ఏమైంది సార్, నాకు వివరంగా చెప్పండి సార్, మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది వస్తారా. ఆ శైలేంద్ర స్వార్థంతో, అసూయతో, ఆస్తిని తన గుప్పెట్లోకి తీసుకోవాలి అనే ఆశతో నన్ను చంపాలి అనుకున్నాడు. నా తల్లి తన ప్రాణాలను అడ్డుగా పెట్టి నన్ను కాపాడి తను బలైపోయి చనిపోయింది. నువ్వు అనుమానపడుతూ ఉండేదాను కదా, అమ్మ చావు వెనకాల శైలేంద్ర హస్తం ఉండి ఉంటుంది అని, అది సాక్ష్యాలతో నిరూపించాలి అని. కానీ ఈరోజు శైలేంద్ర తన నోటితోనే తను చెప్పాడు నాకు, షూట్ చేయమని షూటర్ని పంపించింది శైలేంద్రేనంట అని అంటాడు రిషి. ఏంటి సార్ ఈ విషయాన్ని శైలేంద్రే మీతో చెప్పాడా అని అంటుంది ఆశ్చర్యంగా వసు. అవును వస్తారా, ఆ మాట విన్న దగ్గర నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో, నాకు నిజం తెలిసి కూడా ఆ శైలేంద్రని ఏమీ చేయలేకపోతున్నాను అని చాలా బాధగా ఉంది అని అంటాడు రిషి. బాధపడకండి సార్, దుర్మార్గులకి ఏదో ఒకరోజు శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. వాళ్ళు చేసిన తప్పులకి ఇక్కడ ఆధారాలు లేకుండా తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు ఎదురుగుండా తప్పించుకోలేరు సార్, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని అంటుంది వస్తారా. ఎప్పుడు వస్తారా? ఆధారాలు లేకుండా అలా నిరభ్యంతరంగా సమాజంలో తిరుగుతూ ఉంటే ఇంకా దేవుడు ఎప్పుడు శిక్షించేది? దేవుడు శిక్షించేది మనకు కనిపిస్తుందా, మనం చూస్తామా అని అంటాడు రిషి. అవును సార్, తప్పకుండా చూస్తాము. న్యాయం మన వైపు ఉంది. మనం ఎవరికి ఏ హాని తలపెట్టలేదు కాబట్టి మనకు అన్యాయం చేసిన వాళ్ళు శిక్షించబడడం మనం కళ్ళారా చూస్తాం సార్. ఆ రోజు ఎంతో దూరంలో లేదు సార్, చాలా తొందరలోనే ఆ శైలేంద్రకి శిక్ష పడడం మనం చూస్తాము. మీరు బాధపడకండి సార్ అని అంటుంది వసు.
ఆ శైలేంద్ర దొరికేలా ప్రతి ఆధారాన్ని సేకరించి మన ప్రయత్నం మనం చేద్దాం సార్ అని అంటుంది వాసు. అంతలో రిషికి ఫోన్ వస్తూ ఉంటుంది. అది శైలేంద్ర చేస్తూ ఉంటాడు. శైలేంద్ర ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు చేశాడేంటి అని అనుకుంటూ ఉంటాడు రిషి. సార్ ఎందుకు చేశాడో ఒకసారి లిఫ్ట్ చేయండి సార్ అని అంటుంది వాసు. సరే అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. హలో దర్శన్, ఎక్కడున్నావు అని అంటాడు శైలేంద్ర. ఎక్కడుంటాను, కాలేజ్ అయిపోయింది కదా, ఇంట్లో ఉన్నాను అని అంటాడు రిషి. దర్శన్ అర్జెంటుగా హాస్పిటల్కి రా అని అంటాడు శైలేంద్ర. హాస్పిటల్కా? ఎందుకు? ఎవరు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో అని అంటాడు రిషి. ఎవరో అడ్మిట్ అయితే నేనెందుకు నీకు ఫోన్ చేస్తాను, నేనే అడ్మిట్ అయ్యాను. ఆ టెస్టులు చేయాలి, ఈ టెస్టులు చేయాలి అని బ్లడ్ అంతా లాగేస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నాకు తోడుగా ఎవరూ లేరు. నువ్వు రా దర్శన్, నువ్వు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటాడు శైలేంద్ర. అసలు ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని అంటాడు రిషి. హెల్త్ ప్రాబ్లం ఏం లేదు దర్శన్, నీతో మాట్లాడి ఇంటికి వెళ్తూ ఉంటే సడన్గా ఏమైందో తెలియదు, కార్ డివైడర్కి ఢీకొని చెట్టుకు తాకింది, బ్రేకులు కూడా సమయానికి పనిచేయలేదు. అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కాలేదు. చూసేసరికి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. ఎవరో వచ్చి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఇప్పుడు నాకు స్పృహ వచ్చిన తర్వాత నీకే ఫోన్ చేస్తున్నాను దర్శన్, త్వరగా రా దర్శన్, నాకు చాలా భయంగా ఉంది. నేను స్పృహలోనే ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను, కానీ నా బాడీ, నా శరీరం నా దగ్గర లేనట్టు, నా బాడీ నా ఆధీనంలో లేనట్టు ఏదోలా అనిపిస్తుంది. నా అవయవాలేమీ పనిచేయనట్టు అనిపిస్తుంది. నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది దర్శన్, త్వరగా రా దర్శన్ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. మీరేం కంగారు పడకండి భయ్యా, ఏ హాస్పిటల్ చెప్పండి, నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటాడు రిషి. హాస్పిటల్ లొకేషన్ పంపిస్తున్నాను దర్శన్, త్వరగా వచ్చేయి అని లొకేషన్ పంపిస్తాడు శైలేంద్ర. ఇంకా రిషి ఫోన్ పెట్టేసి వస్తారా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని అంటాడు. సార్ ఏమైంది సార్, హాస్పిటల్కి ఎందుకు అని అంటుంది వస్తారా. శైలేంద్రకి చిన్న యాక్సిడెంట్ అయిందంట, నేను వెళ్ళొస్తాను అని అంటాడు. సార్ నేను కూడా వస్తాను సార్ అని అంటుంది వసు. సరే ఇద్దరం వెళ్దాము అని రిషి వసు ఇద్దరు కలిసి ఇంకా శైలేంద్ర దగ్గరికి హాస్పిటల్కి బయలుదేరతారు. హాస్పిటల్కి వెళ్ళి శైలేంద్ర ఉన్న రూమ్ని కనుక్కొని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి శైలేంద్ర అలా బెడ్ పైన పడి ఉంటాడు. 2 కాళ్ళు 2 చేతులు పైకి వేలాడదీసి ఉంటాయి. శైలేంద్ర అలా జీవోత్సవంలా చూస్తూ ఉంటాడు బిక్కు బిక్కుమనుకుంటూ. రిషి వచ్చి చూసి ఏంటి భయ్యా ఏమైంది, ఈ కట్లేంటి ఇలా వేలాడదీశారేంటి అని అంటాడు ఆశ్చర్యంగా. ఏం చెప్పను దర్శన్, ఏం జరిగిందో నాకు కూడా తెలియట్లేదు. అసలు నాకే తెలియకుండా నాకు యాక్సిడెంట్ అయింది, ఎలా అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు దర్శన్ అని బాధపడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇది మరీ విచిత్రంగా ఉంది బ్రో, నీకు తెలియకుండా యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? నువ్వే కదా ఇందాక నాకు ఫోన్లో డివైడర్కి తాకి చెట్టుని ఢీ కొట్టాను అని చెప్పావు అని అంటాడు రిషి. బ్రో నాకు అలా అనిపించింది, కానీ చూస్తుంటే అంతా కలలా ఉంది దర్శన్, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి బ్రో ఇది, డిబిఎస్టి కాలేజ్కి ఎండి అవ్వాలని ఆశపడుతున్న వాడివి, త్వరలో ఎండి సీట్ నీ చేతుల్లోకి రాబోతుంది, అలాంటిది ఇలా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, నువ్వు ఇలా హాస్పిటల్ బెడ్ పైన ఉండడం ఏంటి, కాళ్ళు చేతులు పని చేయక ఇలా వేలాడదీయడం ఏంటి, అంతా విచిత్రంగా ఉంది బ్రో అని అంటూ ఉంటాడు రిషి. దర్శన్ నీ మాటలతో నన్ను ఇంకా భయపెట్టుకో, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అని అంటూ ఉంటాడు శైలేంద్ర. డాక్టర్ గారితో మాట్లాడి అప్పుడు చెప్తాను బ్రో నీ కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి అనేది, డాక్టర్స్ చెప్పాలి కదా అని అంటాడు రిషి. బ్రదర్ నిన్ను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది బ్రదర్ అని అంటాడు రిషి. పాట? నేను ఈ కండిషన్లో ఉంటే నీకు పాట గుర్తొస్తుందా, ఏంటది అని అంటాడు శైలేంద్ర. ఏమీ లేదు బ్రో, నువ్వు ఫీల్ అవ్వకు, నాకు చెప్పాలనిపిస్తుంది చెప్పేస్తున్నాను అంతే, మనసులో ఏది దాచుకోకూడదు కదా, లేకపోతే లావ్ అయిపోతాం అని అంటాడు రిషి. సర్లే చెప్పు ఏంటది అని అంటాడు శైలేంద్ర. ఏం లేదు బ్రో, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆ పాట ఎందుకో నీ సిచ్యువేషన్కి కరెక్ట్గా సింక్ అవుతుంది బ్రదర్ అని అంటాడు రిషి. చూడు దర్శన్, నేను ఈ సిచ్యువేషన్లో ఉంటే నీకు పాట ఎలా పాడాలనిపిస్తుంది,
నేను అనవసరంగా నీకు ఫోన్ చేశాను అనిపిస్తుంది అని శైలేంద్ర బాధపడుతూ ఉంటాడు. శైలేంద్ర చూడకుండా ఇంకా రిషి నవ్వుకుంటూ ఉంటాడు. పైకి మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి శైలేంద్రను చూస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా అంతలో డోర్ దగ్గర వస్తారా కనిపిస్తుంది శైలేంద్రకి. అదేంటి వస్తారా కూడా వచ్చిందా అని అంటాడు శైలేంద్ర. నేను వస్తుంటే హడావుడిగా తను కూడా వస్తాను అంది. సర్లే అని రమ్మన్నాను అని అంటాడు రిషి. మరి లోపలికి రాకుండా బయట ఏం చేస్తుంది అని అంటాడు శైలేంద్ర. తను నీకు యాక్సిడెంట్ అయింది అని అందరికీ ఫోన్స్ చేసి చెప్తుంది. అందరూ ఇంట్లో నుంచి బయలుదేరుంటారు, అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందుకే లోపల అయితే నీకు ఇబ్బందిగా ఉంటుంది అని బయటే ఉండి ఫోన్స్ చేసి తర్వాత రమ్మన్నాను అని అంటాడు రిషి. మంచి పని చేసావు బయటే ఉంచి లోపలికి రానివ్వకుండా. లేకపోతే నేను ఇలా అయినందుకు నా కండిషన్ ఇలా చూసి తను మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది అని అంటాడు శైలేంద్ర. ఎందుకు బ్రదర్ అలా మాట్లాడుతున్నావు? తను ఆపదలో ఉన్నవారిని చూసి నవ్వుకునే రకం కాదు కదా అని అంటాడు రిషి. పైకి నార్మల్గా ఉండొచ్చేమో, మనసులో నవ్వుకోవచ్చు కదా అని అంటాడు శైలేంద్ర. అందరూ నీలా ఉండరు కదా బ్రదర్ అని అంటాడు రిషి. ఏంటి దర్శన్ ఆ వస్తారాకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నావు నా దగ్గర అని అంటాడు శైలేంద్ర. అంటే అందరూ నువ్వు ఆలోచించినట్టు ఆలోచించరు కదా అంటున్నాను అని అంటాడు రిషి. ఏమో ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు, అందుకే అలా అనుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర. మనం అలా ఆలోచిస్తాము అని అందరూ అలానే ఆలోచిస్తారు అనుకోవడం తప్పు బ్రదర్ అని అంటాడు రిషి. సర్లే ఆ మ్యాటర్ పక్కన పెట్టు, కానీ నీకు కాళ్ళు వచ్చేస్తాయి కదా బ్రదర్, చేతులు వచ్చేస్తాయి కదా బ్రదర్, ఏమీ కాదు కదా, నువ్వు ఇదివరకట్లాగే నడవగలుగుతావు కదా, మునుపట్లాగే నువ్వు నీ చేతులతో పనులన్నీ చేసుకోగలుగుతావు కదా, నీకేమీ కాదు కదా బ్రదర్. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది బ్రదర్. నిన్ను ఇలా చూస్తాను అని నేను అస్సలు అనుకోలేదు బ్రదర్ అని జాలిపడుతూ ఇంకా కావాలనే మాట్లాడుతూ ఉంటాడు రిషి శైలేంద్రతో. చూడు దర్శన్, నువ్వు అలా మాట్లాడి నా పరిస్థితిని గుర్తు చేస్తూ నా మీద నాకే జాలి కలిగేలా చేయకు ప్లీజ్ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అంతలో నర్స్ వస్తుంది. అప్పుడు రిషి, నర్స్ మా బ్రదర్కి కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఈ చేతులతో మునుపట్లాగా పనులు చేసుకోగలుగుతారు కదా, కాళ్ళతో నడవగలుగుతారు కదా, నడుమంతా బాగానే ఉంది కదా మా బ్రదర్కి, ఏమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. అబ్బా దర్శన్, అసలే టెన్షన్లో ఉన్నాను, ఇవన్నీ నా ముందే అడగాలా అని అంటాడు శైలేంద్ర. అయ్యో బ్రదర్, నువ్వు బాధపడుతున్నావు కదా, నీ గురించి తెలుసుకోవాలని ఆతృతలో అలా అడిగాను నర్సుని, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు బ్రదర్, నీకేమైందో ఏంటో అని తెలుసుకోవాలి కదా బ్రదర్ అని అంటాడు రిషి బాధపడుతున్నట్టు. కొంతసేపు అయిన తర్వాత డాక్టర్ గారు వస్తారండి, ఆ విషయాలన్నీ డాక్టర్ గారు మీతో చెప్తారు అని అంటుంది నర్సు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.